ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభములండి. ఇవాళ మన బైబిల్ స్టడీలో కీర్తనలు 9వ అధ్యాయం మనం ధ్యానం చేద్దాం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించేదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామము కీర్తించేదను. అవును కదా, దేవుణ్ణి బట్టి మనం ఈ లోకంలో అయితే మనం సంతోషించేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆయనే నిజమైన దేవుడు. ఈ లోకంలో ఉన్న ధనమును బట్టి మనం అతిశ్రయించకూడదు, కానీ దేవుణ్ణి బట్టి మనం అతిశ్రయించాలన్నమాట. అదే ఇక్కడ తెలియచేస్తూ ఉంది. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు. నీ సన్నిధి వారు జోగిపడి నశించుదురు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేయుచున్నావు. వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడిచిపెట్టుచున్నావు. శత్రువులను నశించిరి, వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి. నీవు పెలగించి పట్టణములు సర్మానుకు రాకుండా బొత్తిగా నశించెదు. అవును కదా, ఆ రోజు ఇజ్రాయేలీలు కూడా ఐగుప్తులు తరుముతూ ఉంటుంటే, ఫిలిప్పీలు ఇజ్రాయేల్ పిల్లలను తరుముతూ ఉంటుంటే దేవుడే శ్రద్ధ వహించి వారి పక్షమున యుద్ధము చేసి వారినైతే నిర్మూలము చేసినట్లు మనం వాక్యములో చూడగలము. అట్లాగనే దావీదు కీర్తనకారుడు కూడా ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. మా శత్రువులను కానీ అన్యజనులను కానీ నీవు నశింపచేసావయ్యా అని కూడా ఇక్కడ వారు చెప్పినట్లు చూస్తున్నాం. యెహోవా, శాశ్వతముగా సింహాసనుడవై ఉన్నావు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనం స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమును తీర్పు తీర్చును. యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారికి తాను సహాయ దుర్గమగును. ఆపత్కాలంలో వారికి మహా దుర్గమగును. అవును కదా, మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం మొట్టమొదటిసారి ఎవరి దగ్గరికి వెళ్తాం? దేవా, నీవే నా దిక్కయ్యా, నా ప్రభువా నీవేనయ్యా అని ఆయనకి మనం మొరపెట్టుకుంటాం కదా. అదే చెప్తూ ఉంది ఇక్కడ వాక్యం. అంతేకాకుండా మనము ఈ శాశ్వతమైన సింహాసనం అంట దేవుడు. అవును కదా, అది నిత్య జీవం ఇచ్చేదిగా ఉందని కూడా మనం ప్రకటన గ్రంథంలో చూడగలము. అంతేకాకుండా ఆయన తీర్పు కూడా తీరుస్తాడంట. అవును, ఆ ధవల సింహాసనం ఎదుట తీర్పు కూడా జరుగును. అర్థమైందా పిల్లలు? దీని యొక్క భావవచనాలు: యెహోవా, నిన్ను ఆశ్రయించిన వారికి నీవు విడిపించి పెట్టువాడువు కావున నీ నామము మెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచారము చేయుడి. ఈ రోజున ఎక్కడ చూసినా వాక్యమైతే కోస్తుందని కూడా అనేకులు చెప్తున్నారు. వాక్యాన్ని వెదజల్లుతూ ఉన్నారనమాట. అదే ఇక్కడ ఈ వచనాలు అనమాట. ఆయన రక్త అపరాధముల గురించి విచారణ చేయనప్పుడు బాధపరచు వారిని జ్ఞాపకము చేసుకును. వారి మొరను ఆయన మరవడు. అంతే కదా, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడైతే ఆ ప్రార్థన ఎన్నడూ కూడా ఏ విషయంలో కూడా త్రోసివేయడంట. నేను నీ కీర్తిని అంతటిని ప్రసిద్ధి చేయొచ్చు. సియోను కుమార్తె గుమ్మములో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యెహోవా, నన్ను కరుణించుము. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలగజేయు బాధను చూడము. తాము తవ్విన గుంటలో జనులు మునిగిపోయిరి, తాము ఒడిన వలలో వారు కాళ్ళు చిక్కుబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులను తాము చేసుకొనిన దానిలో చిక్కియున్నారు. దుష్టులను దేవుడు మరుచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. దరిద్రులు నిత్యము మరవబడుదురు. దేవుడైతే ఎంతో స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ మరణ ద్వారము ప్రవేశించకుండా నన్ను కాపాడయ్యా అని కూడా అక్కడ దావీదు ప్రార్థించినట్లు. అంతేకాకుండా దుష్టులు తాము చేసిన అనేకమైన చెడ్డ కార్యాలు బట్టి వారైతే పాతాళంలోకి దిగిపోతారని
కూడా దేవుడు ఇక్కడ హెచ్చరించినట్లు మనం ఈ వచనాల్లో చూస్తాం. అంతేకాకుండా ఇంకోటి, సీమోని కుమార్తె గుమ్మములో నీ రక్షణ హర్షించినట్లు యెహోవా నన్ను కరుణింపుము. ఆయన గనక మనల్ని కరుణించకపోతే ఈ రోజున మనం ఇక్కడ ఉండేవారము కాదు అన్నమాట. అందుకని ఆయన కృప కొరకు మనం ఎల్లప్పుడూ కూడా మనం ప్రార్థించుకుంటూ ఉండాలి. అయ్యా నీ కృప నాకు కావాలి ప్రభువా అని మనం అడిగేవారిగా మనం ఉండాలన్నమాట. బాధపరచు వారిని నిరీక్షణ స్వదము ఎన్నటికి నశింపదు. యెహోవా లెమ్ము, నరులు ప్రజలు పోవుదురుగాక, నీ సన్నిధిని జనులు తీర్పు పొందుదురుగాక. యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాతృలమని జనులు తెలుసుకొందురుగాక. అంతే కదా, దేవుడు ఏం చెప్తున్నాడు? మీ జీవం ఏ పాటిది అని అంటున్నాడు. అంతేకాకుండా నీటి మీద బుడగ వంటి వారు ఇంతలో కనపడే అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు అని అంటున్నాడు. దీన్ని చూసి మనం ఎన్నడూ కూడా అతిశ్రయించకూడదని కూడా ఇక్కడ తెలియపరుస్తున్నట్టు మనం చూస్తున్నాము. అంతేకాకుండా ఆయన న్యాయాధిపతిగా ఉంటున్నాడు కాబట్టి మనం చేసే ప్రతి క్రియలకు కూడా మనము లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. అందుకని ప్రతిరోజు మనం ప్రార్థించుకొని మన పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఆయన కృప కొరకు మనం వేడుకోవాలని కూడా ఈ యొక్క వచనాల్లో మనం చూడగలము. అంతేకాకుండా ఆయన ధవల సింహాసనం ఎదుట ఆయన మెప్పు పొందేవారిగా మనం ఉండాలే కానీ ఆయన చేత ఉమ్ము వేయించుకునేవారిగా మనం ఎన్నడూ కూడా ఉండొద్దన్నమాట. అర్థమయ్యిందా? ఎందుకంటే దేవుడు లేడు అని బుద్ధిహీనతతో చాలామంది కూడా నశించుకుపోతున్నారు. వారు ఏమి చేస్తున్నారో కూడా తెలియని అయోమయ స్థితిలో వారు ఉంటున్నారు. అందుకే నీ దేహమే ఆయన ఆలయమై ఉన్నది కాబట్టి దీని ద్వారా మనం మహిమపరిచేవారిగా మనం ఉండాలి. కాబట్టి ఈ వచనాల్లో మనం నేర్చుకుంటున్న నీతి అయితే నాకు అర్థమయ్యింది. మీకు కూడా దాని భావము అర్థమయ్యిందని నేను ఆశిస్తూ ఉన్నాను. అర్థమైందా పిల్లలు? గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ.